ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ బయో E3 పాలసీ ఏదైతే ఉందో బయో E3 పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి ఈ ఫస్ట్ బయో ఫౌండరీ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా 7 యూనివర్సిటీస్ని కనెక్ట్ చేస్తూ బయోటెక్నాలజీకి సంబంధించి బయోఫ్యూయల్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ ప్రోటోటైప్ టెస్టింగ్స్ కానీ అదేవిధంగా అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బయో ఫౌండరీ నెట్వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, బయో E3 పాలసీ ఏదైతే ఉందో ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని బయో E3 పాలసీ తీసుకొచ్చారు కదా, దాంట్లో భాగంగానే మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు? యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. ఓకే, బయో ఎకానమీని 2030 కల్లా $300 బిలియన్ చేర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి సో దాని ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి దీన్ని చేయడం జరిగింది. సో 6 ప్రీమియర్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ని కనెక్ట్ చేస్తూ ఈ నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆ నెట్వర్క్ ఏం చేయబోతుంది అంటే ప్రధానంగా ఇండిజినస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడము, అదేవిధంగా ట్రాన్స్లేట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇంటూ మార్కెట్ రెడీ సొల్యూషన్స్, అదేవిధంగా యూత్ ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఎంటర్ప్రినర్షిప్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం. మరి కీ పిల్లర్స్ ఏంటి? ప్రధానంగా 8 కీ పిల్లర్స్ అనేటివి ఉండడం జరిగింది. కోర్ ఫీచర్స్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. ఈ 6 ఇన్స్టిట్యూషన్స్, మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 ఇన్స్టిట్యూషన్స్ కూడా కలిపి ప్రధానంగా ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేయబోతున్నాయి. అదేవిధంగా ఈ 6 ఇన్స్టిట్యూషన్స్లో డిజైన్ చేసినటువంటి బయో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏవైతే ఉంటాయో డిజైన్ చేయడం, అదేవిధంగా ప్రోటోటైపింగ్, టెస్టింగ్, స్కేలప్ చేయడము ఈ నెట్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత అడ్వాన్స్డ్ ఫోకస్, నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ ఫండింగ్, గ్లోబల్ కొలాబరేషన్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్టార్టప్స్, సస్టైనబిలిటీ లెన్స్, అదేవిధంగా ఓపెన్ యాక్సెస్. సో ఇవన్నిటిని కోర్ ఫీచర్స్గా తీసుకొని ఈ నెట్వర్క్ అనేది బయో ఎకానమీని క్రియేట్ చేయబోతుంది. సో 2030 కల్లా మనకి ఏదైతే $300 బిలియన్ క్రియేట్ చేయాలనుకున్నామో బయో ఎకానమీని, సో దానికి దోహదంగా మనకి ఈ నెట్వర్క్ పనిచేయబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.